పార్టీ పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం టీడీపీ గెలవబోతోంది. నిడదవోలు కందుల దుర్గేష్ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. ఆచంట టీడీపీ పితాని సత్యనారాయణ గెలవబోతూ ఉన్నారు. పాలకొల్లు టీడీపీ నిమ్మల రామానాయుడు గెలవబోతూ ఉన్నారు. నరసాపురం జనసేనదే బొమ్మిడి నాయకర్ గెలవబోతూ ఉన్నారు. భీమవరం జనసేనదే రామాంజనేయులు గెలవబోతూ ఉన్నారు. ఉండి రఘురామకృష్ణరాజు గెలవబోతూ ఉన్నారు. తణుకు ఆర్మిల్ రాధాకృష్ణ టీడీపీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. తాడేపల్లి గూడెం బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు. ఉంగుటూరు జనసేనదే పచ్చమట్ల ధర్మరాజు రైట్ ఆయన గెలవబోతూ ఉన్నారు. దెందులూరు టఫ్ ఫైట్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చారు మీరు. ఏలూరు టీడీపీదే. గోపాలపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీ టఫ్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చారు. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెల్లం రాజ్యలక్ష్మి గెలవబోతూ ఉన్నారు. చింతలపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. సో ఎక్కువ స్థానాల్లో కూటమి గెలవబోతోంది. జనసేనకు మీరు ఇచ్చిన ఇక్కడ కేటాయించిన 6 స్థానాల్లో 5 స్థానాలు ఇచ్చారు. అవునండి రైట్. ఒక పోలవరం ఎక్సెప్ట్ పోలవరం తప్ప మిగిలిన గెలవబోతోంది. తప్ప 5 గెలుస్తుందండి జనసేన. 5 గెలుస్తుంది. ఇక్కడ దెందులూరు ఒకటి బాగా కీన్ కంటెస్ట్ ఉందండి. సో అబ్బాయి చౌదరి గారు గెలవడానికి అవకాశం ఎక్కువ కనపడుతుందండి అక్కడ దెందులూరు. ఆయన వివాదరహితుడు. మరోవైపు ఏమో ప్రభాకర్ అగ్రెసివ్ నేచరే అక్కడ అతనికి. గతంలో చిరంజీవిని పవన్ కళ్యాణ్ ఆయన తిట్టిన తిట్లు ఇంకా మర్చిపోలేదు అనుకుంటా జనాలు. కొంత ట్రాన్స్ఫర్ అనేది అయ్యిందా కంప్లీట్ గా అక్కడ? పర్లేదండి. అంటే ఈయన తర్వాత బాగానే కవర్ చేసుకున్నారు. అంటే నా కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన నేను గెలిపించుకుంటానని అట్లా వీళ్ళని అంటే అనుకూలం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం చేశారు. కాకపోతే ఇది ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయింది అనేది చూడాలి. టఫ్ ఉంటుంది. భీమవరం వచ్చే వరకు అండి ఈ రఘురామకృష్ణరాజు గారి ఫ్యాక్టరీ వెస్ట్ గోదావరిలో బాగా పనిచేసిందండి. అక్కడ రాజు కమ్యూనిటీ కూడా క్షత్రియులు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఫ్యాక్టర్, అంటే మిగతా వర్గాల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నారు. అలాగే కాపు ఓట్లు కూడా ఎక్కువ అనమాట. ఇవి రెండు కూడా కలిసి వెస్ట్ గోదావరి జిల్లాలో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉందండి. రైట్. ఈస్ట్ వెస్ట్లో కూటమికి మెజారిటీ సర్వే సంస్థలు మొగ్గు చూపిస్తూ ఉన్నాయి. మీ సంస్థ కూడా మొగ్గు చూపిస్తున్న పరిస్థితి. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మొత్తం 16 నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఏంటనేది ఒకసారి చెప్తాను. 16 నియోజకవర్గాల్లో మీరు 14 వరకు కూటమికి రావచ్చు అనేది మీ అంచనా. పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ 2 నుంచి 3కు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పరిమితం చేశారు. కృష్ణ గన్నవరం టీడీపీ వలబనేని వంశీకి ఇబ్బంది తప్పదు. యార్లగడ్డ వెంకట్రావు గెలవబోతూ ఉన్నారు. గుడివాడ టీడీపీ కొడాలి నాని ఓడిపోతారా? ఓకే. కైకలూరు టఫ్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జా? కైకలూరు కొంత టఫ్ అండి. కామినేని శ్రీనివాస్ వైపు చాలా సంస్థలు మొగ్గు చూపి ఉన్నా కానీ మా సర్వేలో కొంత అక్కడ వచ్చేసి టఫ్ అని ఉంది. ఎమ్మెల్యే గారికి కొంచెం అనుకూలంగా ఉంది. అక్కడ అందుబాటులో ఉంటారు. నాగేశ్వరరావు మీద వ్యతిరేకత లేదా? అంత పూర్తి స్థాయిలో కనపడలేదండి. టఫ్ ఫైట్లో కొంత వైఎస్ఆర్సీపీ బయటపడటానికి అనుకూలంగా ఉంది అక్కడ. రైట్. పెడన టీడీపీ, మచిలీపట్నం టీడీపీ కొల్లు రవీంద్ర పేరుని కిట్టు అంటున్నా 100% గెలుస్తుంది టీడీపీ అక్కడ మచిలీపట్నం. అవనిగడ్డ జనసేనదే గెలుస్తుంది. అక్కడ టీడీపీ అభ్యర్థి అనకూడదు మరి టెక్నికల్ గా మండల్ బుద్ధప్రసాద్ గెలవబోతూ ఉన్నారు. జనసేన కండువా కప్పుకుని జనసేన బీఫామ్ మీద జనసేనదే అవనిగడ్డ. కృష్ణా జిల్లాలో ఒక స్థానాన్ని కేటాయించారు అవనిగడ్డ జనసేన పార్టీకి. అవునండి. కృష్ణా గుంటూరులో అక్కడొకటి ఇక్కడొకటి, తెనాల్లో ఒకటి, అవనిగడ్డ ఒకటి. రైట్. పామర్రు కైలా అనిల్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే మరోసారి గెలవబోతూ ఉన్నారు. కానీ పార్టీ మార్చుకున్నారు, కండువా మార్చుకున్నారు అంతే. వసంత కృష్ణ ప్రసాద్. నందిగామ తంగిరాల సౌమ్య గెలవబోతూ ఉన్నారు. జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గెలవబోతూ ఉన్నారు. విజయవాడ ఈస్ట్ టీడీపీదే గద్దె రామ్మోహన్. విజయవాడ వెస్ట్ బీజేపీ సుజనా చౌదరి. రైట్. విజయవాడ సెంట్రల్ బోండా ఉమా గెలవబోతున్నారు. సింపతి సెంటిమెంట్ జనసేన సపోర్ట్ అన్ని ఫ్యాక్టర్స్, రాజధాని ప్రభావం, వాంగ్వీటి రాధా సపోర్ట్ చేయడం, అన్ని ఫ్యాక్టర్స్ కలిసి అక్కడ గెలవబోతున్నారు. రైట్. తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నూజివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేక వెంకట ప్రతాప్ అప్పారావు.
అయిపోయినాయి కదా మొత్తం 16 పెనమలూరు బోడే ప్రసాద్, అవునండి. రైట్. మొత్తం ఇలా 16 నియోజకవర్గాల్లో మీరు 14 వరకు కూటమి గెలిచే అవకాశం ఉంది. 2 నుంచి 3 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది అని చెప్పేసి. సో దీనిలో కొన్ని కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి. గుడివాడ ఒకటి, తర్వాత అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, ఇవి కీలకమైన నియోజకవర్గాలు. దాని గురించి సార్ గుడివాడ వచ్చేసరికి కొడాల నాని గారి అగ్రెసివ్ నేచరు, అతని భాష, ప్లస్ దాంతోపాటు 20 సంవత్సరాల నుంచి దాదాపు 4 టర్మ్స్ నుంచి అతన్నే గెలిపిస్తున్నాం కదా, ఈసారి మార్పు కావాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు సార్. సో అక్కడ బయటపడ్డ టీడీపీ గెలవడానికి అవకాశాలు ఎక్కువ, వెనిగండ్ల రామ గెలవడానికి అవకాశం ఉందండి. తర్వాత విజయవాడ వెస్ట్ వచ్చేసి సుజనా చౌదరి గారు పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకున్నారు. గ్రౌండ్ వర్క్ అతను తక్కువ టైంలో వెళ్ళినా కానీ ఆ మాట నేను అనకూడదండి. పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకున్నారండి. ముస్లిం సామాజిక వర్గం ఉన్నప్పటికీ కూడా అక్కడ బీజేపీ పార్టీ కంఫర్టబుల్గా గెలిచే పరిస్థితి క్లియర్గా కనపడుతుంది. నగరాలు ఎక్కువ ఉన్నారు, అవునండి. నగరాలు, ఎస్సీ కమ్యూనిటీ, తర్వాత ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంది. అయినప్పటికీ